అసలు ఆడబిడ్డల సొమ్ము తినడానికి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి అసలు సిగ్గు అనిపించట్లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. బాగానే సంపాదిస్తున్నాడు కదా, అంటే ప్రైజ్ మనీ కూడా కొట్టేద్దామనే. 1,00,000 మంది మహిళలకి వీళ్ళు ఏం చెప్పారు, ఈ 1,00,000 మంది మహిళలకి శిక్షణ కోసం 230 కోట్లు కేటాయించారంట. తమ్ముడు డబ్బులు వస్తే అన్ని మీకే ఇచ్చేస్తా. ఓకే, మంచిదే. ఎవడికోడు యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు, ప్రైజ్ మనీ కొట్టేద్దామని. ఒక కుట్టు మిషన్ 4,300 రూపాయలు, అంటే టోటల్ గా తీసుకుంటే 7,300 రూపాయలు. కానీ ఈ కుట్టు మిషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ఒక్కొక్క లబ్ధిదారులకి వీళ్ళు కేటాయించింది 23,000. ఆ 23,000లో 7,300 రూపాయలు తీసేస్తే 15,700 రూపాయలు మిగులుతుంది. ఈ 15 సంపాదించేది కష్టపడి మీకోసరమే. సంపద సృష్టిస్తా, ఆ సంపద పేదవాళ్లకు పంచుతానే ఉంటా. అంటే 7,300 రూపాయలు, సుమారుగా 1,000 రూపాయలు అటు ఇటులో సరిపోయే అమౌంట్ ని వీళ్ళు అంత ఎక్కువ అమౌంట్ కి కోట్ చేసి ఎందుకు ఇచ్చారు? ఎంత క్లియర్ గా స్కామ్ అనేది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉండే పరిస్థితి. ఈ రోజు తీసుకుంటే ఈ శిక్షణ పేరుతో 50 రోజుల్లోనే ఈ మొదటి విడతలో 157 కోట్లు దోచుకోవడానికి వీళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. అసలు ఎవరి జోబుల్లోకి వెళ్ళబోతుంది అని నేను అడుగుతూ. సంపద సృష్టిస్తా, ఆ సంపద పేదవాళ్లకు పంచుతానే ఉంటా. అల్లు పెరగని పోరాటం చేస్తాం దీనికోసం. ఇందులో రాజీ లేదు.